డార్లింగ్ ప్రభాస్ సలార్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రిలీజ్ వరకు చాలామంది సందేహపడ్డారు, కానీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత వసూల్లో మోత మోగించింది. అలాంటి సినిమా వల్ల కొందరు డిస్ట్రిబ్యూటర్స్కి నష్టాలు వచ్చాయట. ఇప్పుడు ఇదే ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిపోయింది. కేజీఎఫ్ లాంటి ఊర మాస్ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రభాస్తో సినిమా చేస్తున్నాడనేసరికి అందరూ అంచనాలు పెంచుకున్నారు. ఇందుకు తగ్గట్లే బిజినెస్ కూడా జరిగింది. నైజాం హక్కుల్ని దక్కించుకున్న మైత్రి మూవీ మేకర్స్ మంచి లాభాలని కూడా చూసింది. అయితే ఆంధ్రప్రదేశ్లో కొందరు డిస్ట్రిబ్యూటర్స్ సలార్ రైట్స్ని ఎక్కువ ధరకు కొనడం కొంపముంచిందట. పెట్టిన పెట్టుబడి తగ్గట్లు ఆయా ప్రాంతాల్లో వసూలు కాలేదని, దీంతో సలార్ నిర్మాత విజయ్ కిరంగదూర్ సదరు డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోయిన మొత్తాన్ని తాజాగా తిరిగిచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు సలార్ సీక్వెల్ సౌరంగ పర్వం షూటింగ్ జూన్ నెల నుంచి మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ అన్ని అనుకున్నట్లు జరిగితే సలార్ రెండో పార్ట్ వచ్చేడాది థియేటర్లో రావడం గ్యారంటీ.